వెంకట్ బాయ్. హాయ్ బాయ్. ఎట్లున్నావు బాయ్? బాగున్నా అని చెప్పి తీస్తున్నా. చెయ్యి బాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ప్రజెంట్ ఏంది, ఎక్కడ నువ్వు ఉండేది, ఏం మన ప్రాపర్ నీకు తెలిసిందే కదా బాయ్. ఆ, మన ప్రాపర్ నీకు తెలిసిందే, మనది ఏమున్నాయి పొలం పని. పొలం పని. ఓకే, నువ్వు ఇప్పుడు ప్రజెంట్ ఉండేది ఎక్కడ? మన విలేజ్లోనే ఉంటాం. విలేజ్లోనే ఉంటావు. ప్రాపర్ ఇప్పుడు ఏం చేస్తున్నావు బాయ్ నువ్వు? వ్యవసాయం ఏమన్నది. వ్యవసాయం. నీ ఫుల్ నేమ్ చెప్పు ఒకసారి. వెంకటేష్ బాయ్. ఫుల్ నేమ్ వెంకటేష్. ఇన్స్టాగ్రామ్లో ఏం పెట్టుకున్నావు? విఎం ముద్రాజ్. విఎం ముద్రాజ్. ఓకే, మీ ఫ్యామిలీ ఏం చేస్తుంది బాయ్? అందరం పొలం పని. అందరు పొలం పని. ఇప్పుడు రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్నావు కదా, ఇప్పుడు ఎట్లుంది లైఫ్? మ్యారేజ్ చేసుకున్నాకనే పొలం పని స్టార్ట్ చేసాను. అంటే దానికన్నా ముందు నువ్వు దానికన్నా ముందు మ్యారేజ్ కాకముందుకు నీ సిచ్యువేషన్ ఏంది, అసలు నీ ప్రాబ్లమ్స్ ఏంది? మన ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అప్పుడు ఏం ప్రాబ్లమ్స్ లేవు. తినాలి తిరగాలి ఫ్రెండ్స్ అంటే అంతే ఉంటున్నాయి. అంతే ఉంటుంది. మ్యారేజ్ చేసుకోకముందుకు మంచిగా ఉన్నావు, చేసుకున్నాక మంచిగా ఉన్నావు? చేసుకున్నాకనే మంచిగా ఉన్నావు బాయ్. అంటే ఒక లైఫ్ అనేది కొత్త లైఫ్ ఏంటో తెలిసిందని తెలిసింది. తెలుస్తుంది ఇట్లా చేసుకున్నట్టు వాళ్ళకి ఇట్లా. అంతేనా? అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఏం చెప్తున్నావు? మ్యారేజ్ చేసుకుంటే సక్సెస్ అవుతారా, ఫెయిల్ అవుతారా? రాసి పెట్టున్నది అవుతుంది బాయ్. ఎట్లా ఎట్లుంటే అట్లా అవుతుంది. నీ లైఫ్ అయితే సెట్ నా నడుస్తుంది. లైఫ్ సెట్. ఓకే, ఫ్యామిలీ ఏం చేస్తారు? మమ్మీ డాడీ? అందరం ఇక వ్యవసాయమే. డాడీ మమ్మీ అందరం వ్యవసాయం. మీరు ఎంతమంది బాయ్ మొత్తం? నేను తమ్ముడు ఇద్దరమే. నువ్వు తమ్ముడు ఇద్దరు. తమ్ముడు చదువుకుంటాడు అంతే. ఓకే, అప్పుడప్పుడు నాతో పొలం పని చేస్తాడు. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ నువ్వు ఏం చేస్తున్నావు బాయ్? జాబ్ ఏం లేదు, మొత్తం వ్యవసాయమే? మొత్తం వ్యవసాయం మాది. ఓకే, ఇప్పుడు నీదేమన్నా ఇన్స్టాలో ట్రెండ్ అవుతున్నావు కదా నువ్వు, అంటే బెట్టింగ్ యాప్స్ అని? అవి బెట్టింగ్ కాదు బాయ్, రూటర్ యాప్. అది రూటర్ యాప్ గురించి ఏమన్నా చెప్పు బాయ్. అంటే అలా పైసలు వస్తున్నాయా, లేకపోతే నీ అంతలా నువ్వే చేస్తున్నావా? వస్తే నేను చూపిస్తాను. ఇప్పుడు కాయిన్స్ అయితే పైసలు వస్తాయని చెప్తున్నా ప్రతి ఒక్క వీడియో. అవును. వాళ్ళ దగ్గర కాయిన్స్ లేని వస్తలేవు అని కామెంట్స్ పెడితే నేనేం చేయాలి బాయ్? కాయిన్స్ వేసుకుంటే పైసలు వస్తాయని చెప్తున్నా. కాయిన్స్ వేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా కాయిన్స్ ఒక 10 లక్షల కాయిన్స్ 5 లక్షల కాయిన్స్ అని చూపిస్తుంది అన్న మనసులో. వాళ్ళు చూపించే విధానం బట్టి వాళ్ళు చేసుకోవాలి. నేను కింద వీడియోస్ ఇట్లా పెడుతున్నా. వీడియోస్లో నా వీడియో త్రూలో కింద ఇంకో వీడియో పెడుతున్నా, రూటర్ ఎట్లా చేసుకోవాలి ప్రాసెస్ అనేది. ఆ వీడియో చూసి వాళ్ళు చేసుకోవాలి. అంత నాలెడ్జ్ ఉంటుంది కదా, చూసుకుంటే చేసుకోవాలి. ప్రతిదానికి నాకు ఎలిగేషన్ చెప్తారు ఇంకా బెట్టింగ్ అని. అంటే ఇప్పుడు నువ్వు ఒక బెట్టింగ్ యాప్ చేసినావు అనుకో, నీ మీద ఆటోమేటిక్ ట్రోల్ అవుతుంది అది. అంటే నువ్వు దానికన్నా ముందు బెట్టింగ్ యాప్ చేయలేదు నువ్వు, మరి అందరు చేసినావు అని ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారు? దీన్నే బెట్టింగ్ యాప్ అంటారు బాయ్. ఇప్పుడు ఇది చేస్తున్నా రూటర్ యాప్, దీన్నే బెట్టింగ్ అంటారు. దీని మీద నా బెట్టింగ్ చేయకున్నా అని ఇదే ఎలిగేషన్ చెప్తారు. మొత్తం దీని మీదనే మొత్తం డౌన్ అయిపోతున్నావు. దీన్ని చేయకున్నా అని ఇదే ఎలిగేషన్ చెప్తారు. సో ఎంత నేను పట్టించుకోవట్లేదు. అది రూటర్ యాప్ జెన్యున్ కాబట్టి నేను జెన్యున్ యాప్ చేస్తున్న కాబట్టి నేను అంత పట్టించుకోవట్లేదు, అదే చేస్తున్నాను. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు స్టార్టింగ్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఎట్లుంటే, నీకు ఇచ్చే మర్యాద కానీ మీ ఊర్లో కానీ ఎట్లా అనిపించింది? ఇట్లా అంత లైట్ అంతా ఇట్స్ పెట్టుకున్నా కదా నేను ఫీల్డ్లోకి వచ్చింది మొత్తం. ఫీల్డ్లోకి వచ్చింది మొత్తం. మరి బెట్టింగ్ యాప్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నీకు ఇన్ని పైసలు వస్తున్నాయి అని చెప్పి బెట్టింగ్ యాప్ కాదు. అందరు అదే అంటారు కదా, అందరు అదే అంటారు. అదే బెట్టింగ్ యాప్ కాదు, రూటర్ యాప్ ఇస్ నాట్ బెట్టింగ్ యాప్. మళ్ళీ అలా విత్డ్రా ఆప్షన్ గిట్ట ఏం లేదుగా, మరి నువ్వు తీస్తున్నావు. నువ్వు ఫస్ట్ నేను ఏం చెప్పిన బాయ్, కాయిన్స్ కావాలి, తర్వాత గిఫ్ట్స్ వస్తాయి. కాయిన్స్ తోని గిఫ్ట్స్ వచ్చినాక మనీ వచ్చారు చూపిస్తాయి. మనీ వచ్చారు చూపించింది నీకు విత్డ్రా అంటే ఎట్లా వస్తుంది? కాయిన్స్ అయితే వస్తాయి. బ్యాంకు పోయి పైసలు మనకి ఇస్తూనే ఉంటారు, చేతిలో పెడతారా, ఓచర్ రాయాలి, దానికి ప్రాసెస్ ఉంటుంది. ఇది ఇట్లా కాయిన్స్ వేసుకున్నాక గిఫ్ట్స్ వచ్చినాక మీకు మనీ వచ్చారు చూపిస్తాయి అని చెప్తున్నాను నేను వాళ్ళకి. అంటే నువ్వు వీడియో తీసేటప్పుడు ఇప్పుడు నీ ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళు నిన్ను నమ్ముకొని వచ్చారు బాయ్, మళ్ళీ వాళ్ళందరినీ నువ్వు మోసం చేస్తున్నావా లేకపోతే ఎట్లా? నేను జెన్యున్ కాబట్టి ఎన్రోల్ చేస్తున్నాను. 1.5 year అవుతుంది రూటర్ కాబట్టి. జెన్యున్ కాబట్టి చేస్తున్నాను. జెన్యున్ చేస్తుంటే ట్రోలింగ్ ఎందుకు అవుతుంది నీ మీద? ఇక చేసేటోళ్ళు చేసుకుంటారు ఎట్లా అన్న. ఇది బెట్టింగ్ అని ఇప్పుడు కొంతమంది నాలెడ్జ్ లేని వాళ్ళు ఉంటారు, చదువుకోని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆయనతో పాటు నాలెడ్జ్ లేని వాళ్ళు నా మీద ట్రోలింగ్ చేస్తారు. ఎట్టికని వీడియో పెడితే ఇప్పుడు నేను ట్రెండింగ్ ఉంటే నన్ను లేపితే వాళ్ళు హైప్ అవుతారు కదా, నా మీద వీడియో పెట్టి నన్ను ఎలిగేషన్ లేపితే వాళ్ళు హైప్ అవుతారని అట్లా చూసుకుంటారు. ఓకే, ఇప్పుడు నీకు మ్యారేజ్ అయినాక నువ్వు ఇంటి ముంగట కానీ ఇంట్లో కానీ ఇట్లా లక్షలు పైసలు చూపిస్తున్నావు, ఇట్లా బండల్ లక్షలు పైసలు చూపిస్తున్నావు, ఇట్లా బండల్ ఎట్లా నీకు ప్రమోషన్ వచ్చినాయా లేకపోతే నువ్వు ఇట్లా విత్డ్రా ఆప్షన్? ప్రమోషన్ వస్తున్నాయి నాకు, రూటర్లు వచ్చినాయి చూపిస్తాను. ఓకే, నా పర్సనల్ ఫోన్ లో చూపిస్తా నీకు. అందులో అమౌంట్ ఎంత వచ్చిందో రూటర్ నుంచి చూపిస్తా, నాకు ప్రమోషన్ చేసానికి ఎంత వస్తుందో చూపిస్తా. ఇది జెన్యున్ కాబట్టి పబ్లిక్ యూజ్ అవుతుంది కాబట్టి ఇదే చేస్తున్నాను. ఇదే చేస్తున్నా, బెట్టింగ్ కాదు ఇది. మరి నీ త్రూలో ఎంతమందికి పబ్లిక్ హెల్ప్ అయింది? మళ్ళీ కాయిన్స్ చేసుకుంటే అవుతుంది బాయ్. కాయిన్స్ చేసుకొని ఇప్పుడు చేసుకున్న వాళ్ళు చెప్తారా నాకు వచ్చిందని. రాలే ఇప్పుడు కాయిన్స్ విన్ అయినాయి నాకు రాలేదని చెప్పి కోపం మీద కామెంట్ పెడతాను. వచ్చిందన్న నిన్ను వచ్చిన థ్యాంక్స్ అన్న ఎవరు పెట్టలేదు. నువ్వు మధ్యలో రీసెంట్ గా ఐఫోన్ గిఫ్ట్ ఇస్తాను, మరి ఏమైంది? అది ఇచ్చినావు ఎవరికన్నా? ఐఫోన్ ఇస్తా అన్న. ఇచ్చినావా? ఇయ్యలే. దేనికి? ఎందుకు? నేను కామెంట్ పర్పస్ పెట్టినా కదా ఒకటి వీడియోలో. ఏం చెప్పినా? ఒక కామెంట్ చేయరి, నచ్చితే 0 likes ఉండాలని చెప్పినా నేను.
0 lakhs ఎవరికి లేవు కదా. ఎవరికి లేదా? మరి ఉంటే ఇస్తుంది. దేని మీద రాలే నీకు? మరి ఇప్పుడు నువ్వు ఎన్ని ప్రమోషన్లు చేసినావు ఇప్పటికి? ఇది ఒకటే చేస్తున్నాను ఇప్పటికైతే, ఇంతవరకు ఏం చేయలేదు. ఏం చేయలే. ఎంత దాకా వచ్చింది నీకు ప్రమోషన్లలో? చెప్పినా బాయ్, అందులో 3 lakhs దాకా వచ్చింది. అది పబ్లిక్ ఇలా యూజ్ అవుతుంది అని చేస్తున్నా. అందుకే అంటే నువ్వు వీడియో తీసిన ప్రతి ఒక్క వీడియోలో, అంటే ఇప్పుడు రీసెంట్గా మీ మ్యారేజ్లో మీ వైఫ్ మీ ఇద్దరు కలిసి వీడియోలు తీస్తారు, ఓకేనా? ఇద్దరు కలిసి అమౌంట్ అనేది ఇట్లా చూపిస్తారు, జాయిన్ గారు ఇలా అమౌంట్ వస్తాయని చెప్పి చూపిస్తారు, ఓకేనా? అలా ఏమన్నా మీకు ఒక 3 lakhs వచ్చినాయా, దానికన్నా ఎక్కువ వచ్చినాయా? 3 lakhs వచ్చినాయి. అందులో జాయిన్ అయిన వాళ్ళకు కాయిన్స్ చేసుకుంటే ఫస్ట్ గిఫ్ట్స్ వస్తాయి. ఓకే. గిఫ్ట్స్ తర్వాత మనకు మనీ వచ్చర్స్ అనేది చూపిస్తాయి అందులో. ఇప్పుడు కొంతమంది రివార్డ్స్ చూపిస్తలేవు నాకు కామెంట్ చేస్తారు. రివార్డ్స్ ఎందుకు చూపిస్తలేవు అంటే వాళ్ళ నంబర్తో సైన్ అప్ అవుతారు కదా, వాళ్ళకి ఆతులో చూపిస్తుంది. నా నంబర్తో సైన్ అప్ అయితే నాకు చూపిస్తుంది. అట్లా ఎవరితో వాళ్ళకి చూపిస్తుంది, అందులో చూసుకోరని ప్రతి ఒక్క వీడియోలో క్లారిటీ ఇస్తున్నా. మీకు ఒక్క ప్రమోషన్కి ఎంత వస్తాయి? అది ప్రమోషన్ అంటే ఎంత వస్తాయి బాయ్, అంతే లైట్ తెలుసు నీకు. ఎంత తీసుకుంటారు ఇన్ఫ్లుయెన్సర్లకు ప్రమోషన్లకు ఎంత ఇస్తారు అట్లా అని. ఇప్పుడు బెట్టింగ్ అని చెప్పి మేము ఎలిగేషన్ లేపి అట్లా ఇట్లా ఇబ్బంది పెడుతున్నాం. అంటే అట్లయినా డల్ అయిపోయింది. ఇప్పుడు నాకు అంతా ఇట్లా ఏం లేదు నడుస్తుంది. డల్ అంటే నీకు వ్యూస్ గిట్ట 1 million ఇట్లా పోతున్నాయి కదా, నీకు ప్రమోషన్ మీద మస్తు పైసలు వస్తున్నాయి, చాలా పైసలు ఇయర్ కదా అమౌంట్. బయట ఇట్లా ఏ ప్రమోషన్లు చేస్తలే నేను ఇప్పుడు. ఓకే. నేను చేస్తే మస్తు చేస్తా అంటే నార్మల్గా బయట షాప్స్ అవి చేసాను కానీ ఇప్పుడైతే జెన్యున్ అంటే రూట్ ర్యాప్ ఒకటే చేస్తున్నా. బయట అయితే ఈ ప్రమోషన్లు చేస్తలే. ఓకే. మరి ఇప్పుడు వచ్చిన ప్రమోషన్ పైసలతోటి జాగాలు గీగాలి మనం 3 lakhs జాగా ఏడొస్తుంది చెప్పాలి. కార్ గీర్ పెడుతున్నావు? కార్ తీసుకున్నా, ఇంకా ఫోన్ తీసుకున్నాను. అంటే ఇంకేం తీసుకోలేదు? మా వైఫ్ బంగారం తీసుకున్నాను. ఫోన్ తీసుకున్నావు అంటే ఇంకేం తీసుకోలేదు? మా వైఫ్ బంగారం తీసుకున్నాను. ఇంట్లోకి ఏమన్నా కావాలి. మేము అప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు సిచ్యువేషన్ వేరు ఉంది బాయ్. తర్వాత ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ ఫీల్డ్లో ఇప్పుడు ఈ టైంలో కొన్ని అయితే సెట్ చేసుకున్నాను. నీకు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసినందుకు ఏమన్నా అమౌంట్ వస్తాయా మళ్ళీ? ఇన్స్టాలో ఏం రావు. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినావా? యూట్యూబ్ మీద ఎంత వస్తాయి నీకు? యూట్యూబ్ మీద ఇంతవరకు ఏం రాలి అమౌంట్. ఎన్ని రోజులు అవుతుందో అకౌంట్ ఓపెన్ చేసి మళ్ళీ? నాది ఒక 3 years అవుతుంది. 3 yearsలో నీకు యూట్యూబ్ మీద ఏం ఇన్కమ్ కాలే? అసలు వీడియోలే పెట్టావు నువ్వు? యూట్యూబ్ పెడతా, టైం పడుతుంది ఇంకా అమౌంట్ రాని. టైం పడుతుంది ఇంకా. నువ్వు మార్నింగ్ ఏ టైంకు అప్లోడ్ చేస్తావు ఇవన్నీ? మళ్ళీ 6-6:30 వరకు అప్లోడ్ చేస్తాను. ఈవినింగ్ మళ్ళీ అదే 6-6:30కి అప్లోడ్ చేస్తాను. నీకు కాల్ చేసిన ప్రతి ఒక్కరు ప్రమోషన్కి ఎంత వీడియో గురించి మాట్లాడతారు? నువ్వు ఎంత తీసుకుంటావు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కాడ నుంచి? నేను బయట ఏ ప్రమోషన్లు ఇప్పుడు చేస్తలే అని చెప్పినా బాయ్. ఎవి చెయ్యవు? చేస్తా చెప్తే అంతే. నార్మల్ అందరికి ఎంత ఇస్తారో మీరు ఎవరితో చేపించుకోరో అంతే. అంతే డిమాండ్ ఏం చేయను. ఇప్పుడు నీకులే చెప్పినా కదా, ఇంత మించి ఇంకా క్లారిటీ అది చెప్పు బాయ్. అసలు యూత్ కి ఏం మెసేజ్ ఇస్తున్నావు? నేను అన్ని ఇంటర్వ్యూలలో చాలా సార్లు చెప్పినా ఇట్లా. ఇప్పుడు నీకు ఎంత క్లారిటీ ఇచ్చిన బాయ్, మళ్ళీ నువ్వు అదే అడుగుతావు. నాకు అర్థం కాదు. ఇగో వీడియో స్టాప్ చేసుకుని ముందే చెప్తున్నా. లాస్ట్ ఆ ఇంటర్వ్యూ బాయ్ అన్ని ఇంటర్వ్యూలలో చెప్పేసాను. తీసుకో బాయ్. అయ్యో పబ్లిక్ నువ్వు మొట్ట సో గాయస్, బెట్టింగ్ గురించి మాట్లాడగానే వెంకీ అయితే వెళ్ళిపోయిండు. అసలు అది రియలా ఫ్రాడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. వెంకీని తీసుకొని వచ్చి నేనే మాట్లాడతా, అన్ని A to Z మీకు క్లారిటీ ఇచ్చేస్తాను నేను.